హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీతి శివకృష్ణ దగ్గరికి వస్తుంది. మావయ్య, ఐఎమ్ సారీ మావయ్య, నన్ను క్షమించండి అని చెప్పి శివకృష్ణ కాళ్ళపైన పడి మరీ సారీ చెప్తూ ఉంటుంది. ఇక శివకృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మీరు నా మంచి కోరిన నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి మావయ్య అంటూ శివకృష్ణకి దగ్గరగా వెళ్తుంది. ఇక శివకృష్ణ చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెనకతలే రామ్ కూడా వచ్చి ఇలా అంటాడు, అవును మావయ్య, మమ్మల్ని క్షమించండి, మీరు మంచి చేయాలని చూసినా మేము మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, సారీ అని చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే రామ్, నేనేమీ అనుకోలేదు, మీరు నా మేనకోడలు, మేనల్లుడు, మా సుమతి పిల్లలు, నేనేమి అలాగా అనుకోను, మీరు చిన్న పిల్లలు అని చెప్తూ ఉంటాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మీరు ఇలా వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని చెప్తాడు. ఇక అక్కడ లలిత అంటుంది, అబ్బో, అల్లుడు, మేనకోడలు, మామ అందరూ ఒక్కటైపోయారు, ఇక్కడ ఈ అత్త కనిపించట్లేదే అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు ప్రీతి, అయ్యో, ఆయన మా మామయ్య అయితే మీరు మేనత్త అంటూ లలితను కూడా హత్తుకుంటుంది. ప్రీతి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పడంతో రామ్ అంటాడు, మా అమ్మకి అన్నయ్య అయితే మావయ్య, మీరు చాలా దగ్గరవారు కదా, మీ మాటల్లో మా అమ్మ మాటే వినిపిస్తోంది అని చెప్తూ ఉంటాడు రామ్. మీకు కూడా మేము అంతే దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాం అత్తయ్య అని చెప్తూ ఉంటాడు. అవ్వండి, మీరందరూ దగ్గరైపోండి, నన్ను మాత్రం ఇలా ఒంటరిని అనాథని చేసేయండి, ఇక్కడ సీత అనే క్యారెక్టర్ ఉందనే మర్చిపోతున్నారు అని సీత అంటుంది. అయ్యో, నిన్నెలా మర్చిపోతామమ్మా, ఈ కథకి కథానాయకివి నువ్వే కదా సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అవును సీత, ఇంతకీ మా ఫ్రెండ్స్ నీకెలా తెలుసు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. వాళ్ళని కరెక్ట్ టైంకి వెళ్ళి తీసుకొచ్చారు సీత, వాళ్ళు తన వల్ల విక్కీ అలాగా బాధ పెట్టాడని ఎలా తెలుసు నీకు అని అడుగుతూ ఉంటాడు రామ్ కూడా. మా మరదల కోసం ఆ మాత్రం నేను తెలుసుకోలేనా ఏంటి, ప్రీతి కోసం విక్కీ ఇదివరకు ఇంటికి వచ్చినప్పుడే టీచర్కి నచ్చలేదు, వార్నింగ్ ఇచ్చారు, అప్పుడే నాకు విక్కీ మీద డౌట్ వచ్చింది, నిఘా పెట్టాను, ఇప్పుడు నాన్న ఇలా జరిగిందని ఫోన్ చేసి చెప్పగానే నేను ఎంక్వైరీ చేశాను. ఇక శివకృష్ణ కూడా చెప్తూ ఉంటాడు, వాళ్ళిద్దరూ ఆల్రెడీ విక్కీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని తెలుసు నాకు అని అనటంతో ఇలా ఎంక్వైరీ చేశాం అని సీత శివకృష్ణ అన్నీ చెప్తూ ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ సీత, చాలా బాగా ఆలోచించి ముందడుగు వేసావు, కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు అని రామ్ చెప్తూ ఉంటాడు. నా మరదల కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి అని చెప్తూ ఉంటుంది. నా బాధ్యత అని చెప్పటంతో ఇక అందరూ చాలా సరదాగా సంతోషంగా ఉంటారు. అమ్మో, ఇక పిన్నికి మేము ఇక్కడ ఉన్నామని తెలిస్తే అసలు నచ్చదు, కోపడుతుంది, ఇక మేము వెళ్తాం అని చెప్పి రామ్ సీత ఇద్దరు అలా బాయ్ చెప్పుకొని రామ్ వెళ్ళిపోతూ ఉంటాడు. మామ, ఇంకాసేపు ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తాను అని సైగ చేసి చెప్తూ ఉంటాడు. గుర్తుంది కదా నువ్వు చెప్పింది అని అడుగుతూ ఉంటుంది. ఇక రామ్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి ప్రీతిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ సూర్య బయటికి వెళ్తూ ఉంటాడు. అక్కడ నలుగురు రౌడీలు సూర్యకి అడ్డుపడతారు. ఏంట్రా నువ్వు ఇలా వస్తున్నావు, నీ పెళ్ళాం మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసిందట కదా, ఆ సిటీ వాడి మీద మోజు తీరిపోయిందా, అప్పుడే తిరిగి వచ్చేసిందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు నా దారికి అడ్డు తప్పుకోండి, మర్యాదగా మాట్లాడండి అని సూర్య వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు సూర్యని వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడే ఉంటుందా, మళ్ళీ వెళ్ళిపోతుందా, నువ్వే నిజంగానే పంపించావా వాడి దగ్గరికి అని మధు గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇకప్పుడు సూర్య వార్నింగ్ ఇచ్చినా సరే వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటారు. సూర్యని కింద పడేసి కొడుతూ ఉంటారు. ఇంతలో వెనుక నుంచి మధు వస్తుంది. ఒక కర్ర తీసుకొని ఆ రౌడీలందరినీ చితక బాధేస్తుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, మా ఆయనతో అలా బిహేవ్ చేస్తున్నారు, మీకు అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టను అని మధు వాళ్ళని కర్రతో కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టేస్తుంది. ఇక సూర్యకి హెల్ప్ చేస్తుంది, సూర్యని లేపి నుంచోపెడుతుంది. మధు సహాయం చేసి సూర్యని ఇంటికి తీసుకొని వెళ్తుంది. నీకు బాగానే ఉంది కదా సూర్య అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ రామ్
కార్ని తుడుస్తూ ఉంటాడు. సీత కనిపిస్తే బాగుండు, సీతని చూడాలనిపిస్తుంది అని సీత ఇంటి వైపే చూస్తూ ఉంటాడు. సీత అక్కడ ఆరేసిన బట్టలు తీయటానికి బయటికి వస్తుంది. సీతని చూసి హాయ్ అంటూ సైగ చేస్తూ ఉంటాడు. రా మామ అంటూ సీత సైగ చేస్తూ ఉంటుంది. పిన్ని ఉంది రాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడ సీత సరే నేను ప్లాన్ చెప్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న చీరని రామ్ పైకి విసిరేస్తుంది. ఇకప్పుడు రామ్ మీద ఆ చీర పడుతుంది. సాంబ చూసి సీతమ్మ చీర గాలికి వచ్చి పడినట్టుంది బాబు, నేను వెళ్ళి ఇచ్చేసొస్తా అని చెప్తూ ఉంటాడు. ఏం అక్కర్లేదు, నువ్వు కారుతుడు, నేను వెళ్ళి ఇచ్చేసొస్తా అని రామ్ ఆ చీరని పట్టుకొని సీత దగ్గరికి వెళ్తాడు. వచ్చేసామా మామ అని అడుగుతూ ఉంటుంది. అవును నిన్ను చూడాలనిపిస్తుంది సీత, అందుకే వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. సీత రామ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. కోటలో రాముడు కాస్త తోట రాముడై వచ్చేసాడే అని ఆట పట్టిస్తూ ఉంటుంది. అక్కడ సాంబ ఏమో అడవి రాముడని ఏడిపిస్తున్నాడు, నువ్వేమో తోట రాముడని ఏడిపిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. సరే ముందు ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపోదాం పదా అని రామ్ సీత చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. అబ్బో పిలవగానే రావటం వచ్చింది, ఇప్పుడు చేయి పట్టుకొని లోపలికి తీసుకురావటం కూడా వచ్చేసిందే అని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు ఇలా ఆట పట్టిస్తారమంటే వెళ్ళిపోతాను అని రామ్ బెదిరిస్తూ ఉంటాడు. ఏ బావని మరదలు ఆ మాత్రం ఆట పట్టించకూడదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు సీతకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఏంటి మామ వచ్చి రాగానే మొదలు పెట్టేశావా అని అడుగుతూ ఉంటుంది. మరి వచ్చింది దీనికోసమే కదా అని రామ్ చెప్తూ ఉంటాడు. దీనికోసమే వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. నీతో మాట్లాడటానికి కూడా అని చెప్తూ ఉంటాడు. సరే కానీ ఆకలేస్తుంది ఏమన్నా పెట్టు అని అడుగుతూ ఉంటాడు. నువ్వు వస్తావని ముందే చెప్పి ఉంటే నీకు ఇష్టమైనది వండి పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు వచ్చేసావు కదా సడన్గా అని అడుగుతూ ఉంటుంది. నేను వస్తానని నీకు తెలియదా అని రామ్ అడుగుతూ ఉంటాడు. తెలియదు కదా మామ అని చెప్తూ ఉంటుంది సీత. సరే ఏదైనా పెట్టు అని అడుగుతూ ఉంటాడు. ఇక రామ్ చేపట్టుకొని ఆకేసి పప్పు నెయ్యి అన్నీ వేసి నీకు ముద్ద నాకు ముద్ద అంటూ చిన్నపిల్లల ఆటలు ఆడుతూ ఉంటుంది. నాకు నిజంగానే ఆకలిస్తుంది సీత అని అడుగుతూ ఉంటాడు రామ్. గ్రేప్స్ తీసుకొచ్చి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. రామ్కి ఇంట్లో అమ్మ నాన్న లేరు, సాయంత్రం దాకా అని చెప్తూ ఉంటుంది. ఈ విషయం ఇప్పుడా చెప్పేది అని రామ్ అడుగుతూ ఉంటాడు. అన్నీ ఒకేసారి చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇక సీత ఒళ్ళో పడుకొని రామ్ అలా గ్రేప్స్ తింటూ ఉంటాడు. ఇక రామ్ అయితే సీతకి ముద్దు పెడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అలా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ మహాలక్ష్మి వస్తుంది. సాంబాని రామ్ ఎక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. తెలీదమ్మా అని చెప్పడంతో కారు ఇక్కడే ఉంది కదా మరి బయటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని అడగడంతో సీతమ్మ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు అని సాంబా చెప్తూ ఉంటాడు. నేను అడగకపోయినా నువ్వు చెప్తున్నావంటే రామ్ అక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పి మహాలక్ష్మి సీత దగ్గరికి వెళ్తుంది. అక్కడ రామ్ కంగారు పడుతూ ఉంటాడు. మహాలక్ష్మి రావటం అబ్జర్వ్ చేసి సీత చేతిలో ఉన్న చీరని పట్టుకొని కొంగు కప్పుకుంటాడు. ఆడపిల్లలాగా చీర కట్టేసుకుంటాడు మొహం కనిపించకుండా. ఇకప్పుడు మహాలక్ష్మి రాగానే నటిస్తూ ఉంటాడు. ఏంటత్తా ఇలా వచ్చారు, అరువు కోసమా, ఉప్పు పంచదార ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది. నువ్వే నాకు అప్పిస్తావా, అవసరం లేదు కానీ రామొచ్చాడా అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో ఇక్కడే వచ్చారు, కూర్చున్నారు చూడండి అని చెప్తూ ఉంటుంది. నాకు ఆ మాత్రం కళ్ళు కనిపించవనుకుంటున్నావా ఏంటి, ఇంతకీ ఎందుకు వచ్చారత్తా అని అడుగుతూ ఉంటుంది. రామ్ ఇంట్లో లేడు, ఇక్కడికి వచ్చాడేమో అని వచ్చాను అని సీతతో మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంతకీ నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ మేరీ అని చెప్పడంతో నీ ఫ్రెండ్ మాట్లాడదా అని అడుగుతూ ఉంటుంది. సలాం అలైకుం అని చెప్తూ ఉంటుంది అమ్మాయి భాషలో. రామ్ ఏంటి హిందీ మాట్లాడుతుంది అని అడగటంతో ఆ అమ్మాయికి అన్నీ వచ్చులే, ఇంతకీ ఈవిడ ఎవరు అని సీతని రామ్ అడుగుతూ ఉంటాడు అమ్మాయి భాషలో. మా అత్తలే
ఈమె ఆడిందే ఆట పాడిందే పాట, ఈమె కొడుకు కూడా అంతే తింగర్ మాలోకం అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకెందుకులే అని చెప్పి ఇకప్పుడు రామ్ చీర తీసేసి సీత చేతిలో పెడతాడు. వెళ్ళిపోయిందా పిన్ని అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మికి డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వస్తుంది. రామ్ లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. అదేంటి చీర నీ చేతిలో ఉంది అని మహాలక్ష్మి డౌట్గా అడుగుతూ ఉంటుంది. మేరీ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని కోపంతో పగలగొట్టేస్తుంది. ఇంట్లో జన అర్చన అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు ఏమైంది అని చెప్పి. అక్కడ రామ్ వెనక దారి నుంచి పారిపోతాడు సీత దగ్గర నుంచి. రామ్ ఇంట్లో లేడు అని అందరి మీద అరుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటాడులే అని జన చెప్తూ ఉంటాడు. పైనుంచి రామ్ కిందకు వచ్చి ఏమైంది పిన్ని అని అడుగుతూ ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళావు, ఇందాక ఇంట్లో లేవు కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. గదిలోనే ఉన్నాను పిన్ని, వర్క్ చేసుకుంటున్నాను, ఆఫీస్ వర్క్ అని చెప్తూ ఉంటాడు. ఇందాక నువ్వు వచ్చినప్పుడు ఏమైనా వాష్రూమ్కి వెళ్ళానేమో అని కవర్ చేస్తాడు. సరే పిన్ని నేను వెళ్తున్నా అని హడావిడిగా వెళ్ళిపోతాడు. కానీ మహాకి కోపం వస్తూ ఉంటుంది. డౌట్ పడుతుంది. రామ్ మన కళ్ళు కప్పి ఏదో చేస్తున్నాడు అని అనుకుంటుంది.